ఇప్పటిదాకా లైఫ్ లో డబల్ రేట్ల మంది ఎప్పుడు కొనలేదు తెలుసా నేను. మా అయ్య లేవకుండా ఇంటి బయట ఉంటా, పన్న తర్వాత ఇంటి లోపల ఉంటా. టైం అంటే కౌశిక్ అంటే టైం. చాయ్ ఆర్డర్ చేద్దామా? నీ 500 నుంచి ఇస్తావా? వద్దులే. నన్ను తోడుకి జాబ్ వచ్చింది చూడరా, అదిలా నాకు కాలేదు. గాట్ జాబ్ దట్స్ బర్నింగ్ మీ. వాడు దాని దొరకాలేదే ఏరియాలో, నా ఏరియాలో దౌడ వలగొడతాం. I saw that guy in my area. His jaw break. అనవసరంగా ఫారినర్ ముందు ఇజ్జత్ తీసిన In front of the foreign girl. హిందీ రానప్పుడు మాట్లాడకు నువ్వు. నువ్వెందుకు నవ్వుతున్నావురా? లైఫ్ సెట్ యూట్యూబ్ కింగ్స్ అన్నావు కదరా, గిదేనారా? ఏముందిరా, డబ్బులు వచ్చేసినాయి. వెళ్ళి ఆ జ్యోతిష్యుడు తప్పు, ఇంకా ఈ పెళ్లి చేసుకోనని చెప్పేస్తా. డన్. 500 సంపాదించగానే నీకు వచ్చిన రోషానికి జోహార్రా. తీసుకపోయి మీ ఏ చూపించాను తూ అని వచ్చి రేపు పెళ్లి చూపులు చేస్తాడు నీకు. ఇలాంటి మ్యాటర్లు కేర్ఫుల్ గా డీల్ చేయాలరా. సప్పుడేక ఏదన్నా వైరల్ వీడియోలు చేద్దామని. స్పానిష్ అమ్మ కూడా. స్పానిష్ కాదు అది, ఫ్రెంచ్. ఏదైతే ఏంది బే, నేనైతే ఫిక్స్ రా. ప్రాంక్ వీడియోలు చేద్దాం రా. ఈ వంట వీడియోలు ఎవరు చూస్తలేడు ఇంకా. అరే అన్న, ఆడ నార్త్ లో 50 లక్షల మంది చూస్తారు అంటే కమ్సే కమ్ ఒక 20 లక్షల మంది చూస్తారు కదా. చూసిన పాయింట్ అంతే కదా. సరే అమ్మా, నేను కౌశిక్ రూమ్ కి వెళ్ళేసి వస్తామా. నువ్వు అక్కడికి వెళ్ళి పీకేదేం లేదులే గానీ మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కాల్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి ఉద్యోగం ఇస్తాకి. అరే కష్టపడి సప్లీలు రాసి ఇంజనీర్లు అయినాం రా. ఇప్పుడు వీడు వంట చేస్తా, నా బంద చేసుకుంటా అని తిరుగుతాడేమరా వీడు. అంటారు రా భయ్, బరాబర్ అంటారు. పెళ్లి చూపులు అయితే ఏంది, ఆ పిల్లల్ని నేను ఓకే అనాలి కదా. అది ఓకే అన్నదంటే దానంత అవలేదు ఇంకోటి ఉండదు రా భయ్. సీరియస్ చెప్తున్నా నేనే. వాట్ డు యు డు? సత్యంది గొర్రె. నేను ఫైన్. ఏం చేస్తుంటావు అని అంటున్నాను. నేను ఫోటోగ్రాఫర్ అంకుల్. నువ్వు? బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సాగు నేను వస్తా నీకెందుకు. ఎక్స్క్యూజ్ మీ. నా సాగు నేను వస్తా నీకెందుకు అని ఒక యూత్ఫుల్ బాయ్ లైఫ్ స్టోరీ. నీకేంటి బావా అందగాడివి, నీ అందలో నాకెంత వచ్చుంటేనా ఈ పాటలకి ఐశ్వర్య రాయ్, బిపాసా బసు వీళ్ళందరినీ పడగొట్టేది. నీకు జీడిపప్పు వచ్చిందా? జీడిపప్పు వచ్చేది, ఉప్మా ఉందా? నాకు వచ్చింది. లక్కీ బాయ్. పెళ్లి కొడుకు. ఓ పెళ్లి కూతురు. మీరేం చేస్తుంటారు? జాబ్? చచ్చా, జాబ్ లాంటిదేం లేదు. మీరు ఇంజనీరింగా డాక్టరా? MBA. మీరు చెప్పండి. పర్లేదండి, చెప్పండి. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ దిస్ మ్యారేజ్. ఇగో అక్క, నాకు జర ఇజ్జత్ లేదు. ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్ని. ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో. ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో, సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నాకు కొమ్ములు రావా? కొమ్ములా? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి. మా వల్లే కదా ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా.